హలో ఎవ్రీవన్, సింపుల్ అండ్ టేస్టీ హోటల్ స్టైల్ దాల్ కిచడీ చేసేసుకుందాము. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకున్నానండి. బాండీ మంచిగా హీట్ అయిన తర్వాత సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని పెసరపప్పు అనేది గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అలా మంచిగా కలర్ వచ్చేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని 1 గ్లాస్ పెసరపప్పుకి 2 గ్లాసెస్ రైస్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు రైస్ పెసరపప్పు 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ నానిపోయిన తర్వాత స్టెయినర్ లో వేసేసుకొని వాటర్ అంతా వంపేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ గిన్నె పెట్టుకున్నానండి. కుక్కర్ కొంచెం అలా హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక 3 స్పూన్స్ అయితే గీ వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే ఆయిల్ అండ్ గీ 2 వేసుకోవచ్చు. దాంట్లో 1 స్పూన్ షాజీరా, 4 అయితే లవంగాలు వేసుకున్నానండి, 2 మిరియాలు వేసుకున్నానండి, ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను, 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత పొడుగుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు అండ్ బీన్స్ ముక్కలు అండ్ బంగాళదుంప ముక్కలు అయితే వేసుకున్నానండి. కొంచెం అలా లావుగానే కట్ చేసుకోండి, ఎందుకంటే మనం కుక్కర్లో చేస్తాం కాబట్టి ఈజీగా మగ్గిపోతాయి. గుప్పడైతే పుదీనా వేసుకున్నాను, కొంచెం కొత్తిమీర వేసేసుకొని మంచిగా పచ్చి స్మెల్ పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టేసుకొని అయితే మగ్గించుకున్నాను. 5 మినిట్స్కి ఒకసారి అయితే మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండండి, అప్పుడు ఎక్కడ మాడిపోకుండా ఉంటుంది. కొంచెం వెజ్జెస్ అనేవి అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక 2 రెబ్బలు అయితే కరేపాకు కూడా వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుంటున్నానండి. కరేపాకు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు అయితే వేసుకున్నాను. బాగా పండిన టమాటాలు వేసుకోండి. టమాటాలు కొంచెం అలా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచేసుకొని వేసుకున్నానండి. ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒకసారి కలిపేసేసుకొని పచ్చి స్మెల్ పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఆయిల్ పైకి వచ్చేసింది చూసారా, అలా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఒక 2 స్పూన్స్ అయితే నేను అక్కడ పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకున్నానండి. మీకు నచ్చపోతే పచ్చి కొబ్బరి పేస్ట్ అనేది స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే అది ఆప్షనలే. బట్ పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది రైస్ అనేది. ఇప్పుడు పచ్చి కొబ్బరి కూడా మంచిగా అయితే పచ్చి స్మెల్ పోయే వరకు అయితే ఒక 2 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అలా ఫ్రై చేసేసుకున్న తర్వాత దాంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ కూడా వేసేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఇప్పుడు ఒక 2 సెకండ్స్ అయితే ఆ రైస్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే అక్కడ కల్లుప్పు వేసేసుకోండి, ఆర్ సాల్ట్. నేనైతే 1 స్పూన్ అయితే కల్లుప్పు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి గ్లాస్ పెసరపప్పు అండ్ 2 గ్లాసెస్ రైస్ వేసుకున్నాం కదండి, వాటికి కరెక్ట్గా మెజర్మెంట్ 4 గ్లాసెస్ వాటర్ అండి. మనం ఏ గ్లాస్తో తీసుకుంటామో పెసరపప్పు అండ్ రైస్ అనేది దాంతోనే 4 గ్లాసెస్ వాటర్ వేసేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోండి. అక్కడ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసేయండి. విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద పర్ఫెక్ట్గా 2 విజిల్స్ అయితే రానివ్వండి. 2 విజిల్స్కి అయితే మన పర్ఫెక్ట్గా అయితే దాల్ కిచడీ అనేది రెడీ అయిపోతుందండి. అంతకన్నా ఎక్కువ రానివ్వకండి, విజిల్స్ అనేది మళ్ళీ మాడిపోతుంది, కింద అడుగంటే ఛాన్స్ ఉంటుంది. అలా 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత చూపిస్తే చూడండి దాల్ కిచడీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఒక 15 మినిట్స్లో మనం రెడీ చేసేసుకోవచ్చు. అంతే అండి, టేస్టీ హోటల్ స్టైల్ దాల్ కిచడీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే నేను వీడియోలో చూపించినట్టు కరెక్ట్గా ఇవే పదార్థాలు వేసుకొని ఒకసారి అయితే దాల్ కిచడీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నేను కామెంట్ చేయండి. నేను పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.